మీరు బాధపడనంటే ఈ క్వశ్చన్ అడుగుతా. అడగండి. కేకే సర్వే అది లైక్ కిరణ్ గారికి సర్వే చేయడం వచ్చారా? నేను చెప్పకూడదండి అది. అంటే నేను ఒకటి అడుగుతున్నా, ఏపీ తెలంగాణలో మీకు మంచి పేరు ఉంది, ఇతర రాష్ట్రాలు ఎందుకు ఆ పేరు మీరు పోగొట్టుకున్నారంటే మీరు ఏం చెప్తారు? ఎందుకంటే మీరు చేసిన సర్వే అక్కడ అటర్ ఫ్లాప్ అయిపోయింది. మీరు బీజేపీ గెలుస్తుందన్నారు, బీజేపీ గెలవదన్నారు, సారీ, కానీ గెలిచింది. దానికి ఏమంటారు? అలాగే బీజేపీ గెలుస్తున్నాం మహారాష్ట్రలో. ఇప్పుడు మనం అవుట్ ఆఫ్ ది స్టేట్స్ ఇప్పుడు బయట మహారాష్ట్ర చేసాం నెంబర్లో, మామూలుగా మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలిపిన దానికంటే నెంబర్ పెద్ద నెంబరు. మహారాష్ట్రలో మనం ఇచ్చిన శాంపుల్స్ కానీ మనం 3 months వర్క్ చేసాం. ఆల్మోస్ట్ ఏ నేషనల్ ఏజెన్సీస్ కానీ అప్పట్లో ఉన్నటువంటి కానీ అప్పుడు షిండే గారు కానీ వాళ్ళతో కలిసాం, వాళ్ళకి మాట్లాడి వాళ్ళకి కొన్ని చేసి పెట్టాం. బట్ ఓవరాల్గా మనం ఇచ్చిన నెంబర్ అంత యాక్యురేట్గా దరిదాపులు కూడా లేదు. మీకు ఆంధ్రప్రదేశ్ కాబట్టి అందరికీ ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ రిజల్ట్ వెళ్ళిపోయినాయి కేకే, కానీ అక్కడ మీరు పొలిటికల్ సర్కిల్లో మహారాష్ట్రలో ఇప్పటికీ చాలామంది ఎమ్మెల్యేస్ కానీ మినిస్టర్స్ కానీ మేము ఆల్రెడీ చేస్తున్న వాళ్ళు కానీ చేసేవాళ్ళు కానీ అంత హ్యూజ్ బ్రాండ్ అదే పెట్టుకున్నాం. బట్ వెన్ ఇట్ కమ్స్ టు హర్యానా మహారాష్ట్ర 1.5 దగ్గర 1.8%తో డిఫరెన్షియేట్ వచ్చింది. సో ఒక దగ్గర హ్యూజ్ సక్సెస్, ఒక దగ్గర నిజంగా మిస్ అవుతున్నా. అక్కడ ఏమవుతుంది, తక్కువ టైంలో వెళ్ళడం. ఇప్పుడు ఈ రూమ్ ఇచ్చి మీకు అరేంజ్ చేయమంటే తక్కువ టైంలో ఉంటే ఆబ్వియస్లీ 1 or 2% మిస్ అవుతుంది. 1 or 2% మిస్ అయినా కానీ ఓవరాల్గా నెంబర్ ఎక్కువ ఉందనుకోండి సరిపోతుంది. బట్ యాక్యురసీ అనేది ఎప్పుడు వస్తుందంటే ఇంత డీటెయిల్గా, ఇంత ఆర్గనైజ్ 1 or 2% ఉంటే ఓకే. బట్ మీరు చెప్పిన ఏదైతే ఆ ఫిగర్కి వచ్చిన ఫిగర్కి చాలా డిఫరెన్స్ ఉంది. లేదు, కరెక్టే. మీరు చూసుకోండి నెంబర్ మామూలు ఇప్పుడు ఢిల్లీ తీసుకోండి, హర్యానా తీసుకోండి, బోత్ ద పార్టీస్ డిఫరెన్స్ ఈజ్ 1.5, 1.8% హ్యూజ్ డిఫరెన్స్ వచ్చింది. ఓట్ బ్యాంకింగ్ పర్సంటేజ్గా మాట్లాడుతున్నారు. సో దాని నుంచి బయటపడేదానికి ఈ కాన్సెప్ట్ ఎందుకంటే ఇది కాదు, ఆర్గనైజ్డ్గా ప్లాన్ తీసుకొని స్టెప్ తీసుకొని ప్రతి స్టేట్ కవర్ చేసుకుంటూ ఎవ్రీ స్టేట్కి మనం ఒక couple of months తీసుకొని ఆర్గనైజ్డ్గా స్టెప్ తీసుకుందాం. 4,000 నియోజకవర్గాలు టార్గెట్ పెట్టుకొని చేసుకుంటున్నాం. ఇది ఏపీ ఒకటే చేయాలి, గోదావరి ఒకటే చేయాలి, మన తెలుగు వాళ్ళం కదా. ఇక్కడున్న వెసులుబాటు ఏంటంటే మన తెలుగు వాళ్ళం, తెలుగులో మాట్లాడగలుగుతాం, ఇంటర్వ్యూస్ ఎక్కువ చేయొచ్చు. ప్లస్ మన సౌత్ ఇండియా నుంచి మనలాంటి చేసే ఇప్పుడు బయట నుంచి ఎక్కువ నార్త్ బ్రాండే ఉన్నారు దీంట్లో చేసేవాళ్ళు. ఇంత స్కేల్లో చేసేవాళ్ళు మనం ఒక్కడే సౌత్లో ఉన్నాం కాబట్టి, ప్లస్ తెలుగు వాళ్ళు ఎక్కువ కాబట్టి మ్యాక్సిమం మోర్ కాన్సన్ట్రేషన్ తెలుగు వాడి కాబట్టి నా మీద ఎక్కువ ఉంటుంది. ఎక్కడ చేస్తున్నా వేరే వాళ్ళు ఎక్కడెక్కడ చేస్తున్నారు ఎవరికి అబ్జర్వ్ చేయరు. అడ్వాంటేజ్ అదే, డిసడ్వాంటేజ్ అదే. సో దీన్ని మనం డేటా సెంట్రిక్గా చేద్దాం. నేను S&P అని ఒక కంపెనీ ఉంది, టాప్ కంపెనీ, థామ్సన్ రాయిటర్స్ అని ఒక కంపెనీ ఉంది. ఈవెన్ డేటా సెంట్రిక్గా ఉంది, వీటిలో వర్క్ చేసి వచ్చాను. KPMG అని, మెకన్జీ అని, ఈ ఒక hundreds of years నుంచి ఉన్నాయన్నమాట. డేటా సెంట్రిక్గా ఉన్నప్పుడు అడ్వాంటేజ్ ఏంటంటే డేటా మాట్లాడద్దు కానీ మీ ఎమోషన్స్ ఉండవు. సో ఈ డేటా సెంట్రిక్గా పవర్ఫుల్ సెక్షన్కి వెళ్దాం, ఈ గ్యాప్ మనం ఫిల్ చేద్దామని దాని నుంచి అవాల్వ్ అయింది కాన్సెప్ట్ పారావీల్ అనేది. మీ సర్వే వైఎస్ఆర్సీపీ వాళ్ళని చాలా సంతోషపరిచింది. ఇప్పుడు మొన్న ఇచ్చిన సర్వే 1 year పాలన మీద చాలా సంతోషపడింది. ఎందుకంటే ఒకటి ఎందుకంటే 44 మంది ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నారు చెప్పారు. సో మీ సర్వే అనేది వైసీపీ వాళ్ళకి చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. ఈ హ్యాపీనెస్ వెనక ఏదైనా కుట్ర దాగు 2024లో ఈ హ్యాపీనెస్ వెనక ఏదైనా కుట్ర దాగు చెప్తాను. అదే 2024లో మీరు 2024 లైవ్కి వచ్చారు, మొత్తం చూశారు. తర్వాత రిజల్ట్ కూడా అంతా మీరు మీ ఫ్రెండ్స్తో కూడా నేను అక్కడ ఉన్నాను, కేకేతో మాట్లాడిందంతా విన్నాను అని చెప్పి అప్పుడు మాట్లాడుతున్నాం. అప్పుడు ఎవరికి హ్యాపీనెస్ ఇచ్చింది? 21 out of 21 అని చెప్పినప్పుడు ఎవరికి హ్యాపీనెస్ ఇచ్చింది? కూటమి నేతలకి. 2019 వైసీపీ నేతలు. అంటే ఇప్పుడు నేనేమంటున్నానంటే ఈ 1 year పాలన మీద నేను అడుగుతున్నాను అంతే. ఎందుకంటే మీ వెనక ఒక పార్టీ ఉండి ఫండింగ్ చేస్తూ ఈ సర్వేలు చేపిస్తుంది అని ఒక టాక్, దానికి మీరేమంటారు? అసలు నేను ఏమన్నా సార్, ఎందుకంటే ఇప్పుడు లాంగ్ రన్ ఇప్పుడు దాటేసి చాలా సంవత్సరాలు వచ్చేసినాం, మన పని మనం చేసుకుంటున్నాం. ఇప్పుడు అందులో నేను 100 ఇంటర్వ్యూస్ వచ్చాను. ఇప్పుడు ఒక ఇంటర్వ్యూ నేను మోసం చేయొచ్చు, ఆఫ్ ది కెమెరా కానీ ఆన్ ది కెమెరా కానీ మీ ముందు మంచివాడికి నటించి అయ్యో అదే లేదు 2 ఇంటర్వ్యూలు చేయొచ్చు. కనీసం నాకు 1000 ఇంటర్వ్యూస్ ఇచ్చుంటారు కనీసం ఈ 7-8 ఏళ్ళలో. 1000 ఇంటర్వ్యూల్లో కనీసం నాతో వ్యక్తిగతంగా కలిసింది ఒక 10,000 మంది, మామూలుగా ఎవరో ఒకరు వచ్చిన వాళ్ళు, ఆఫీస్కి వచ్చిన వాళ్ళు. ఇంతమంది నేను జెన్యూన్ చెప్పి మోసం చేయలేం కదా. సో నేను చెప్పడం కదా, మన ప్రయాణం చెప్పాలి. ఇప్పుడు మీరు ఫెయిల్యూర్స్ గురించి అడిగారు, నేను ఫెయిల్యూర్స్ గురించి ఓపికగా సమాధానం చెప్పాను. సక్సెస్ గురించి చెప్పారు, నేను సక్సెస్ గురించి చెప్పినప్పుడు నేను పొంగిపోలేదు, లేదా ఫెయిల్యూర్స్ గురించి మీరు అడిగినప్పుడు కృంగిపోలేదు. మీరు అడిగిన ప్రశ్నకి ఇప్పటి నుంచి కాదు, Day 1 2017-18 నుంచి మొదలుపెట్టినప్పటి నుంచి ఎవరు ఏ ప్రశ్న అడిగినా నేను ఓపికగా సమాధానం చెప్పుకుంటాను. మీరు ఆఫీస్కి వచ్చారు, ఇప్పుడు అందరు వర్క్ చూశారు, ఎంత చూస్తున్నారు అనేది. సో ఇది మనం వర్క్ మాట్లాడాలి కానీ దాని గురించి నా గురించి నేను మాట్లాడకూడదు. రిజల్ట్స్ మాట్లాడాలి, వర్క్ మాట్లాడాలి. ఇది నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను. మీరేనా అంతే. రేపు పొద్దున ఎవరో మీరు సరిగ్గా ఇంటర్వ్యూ చేయట్లేదు కనుక మీరు అవసరం లేదు, మీరు బెటర్మెంట్ ఏమన్నా చేయాలని సలహా రైట్గా వచ్చింది అనుకోండి తీసుకుంటాం. ఈ వైఎస్ఆర్సీపీ గురించి చెప్పండి, ఎందుకంటే మీరు వైఎస్ఆర్సీపీకి చాలా పాజిటివ్గా ఈ సర్వే అయితే ఉంది, దీని వెనక మరి ఏమన్నా కుట్ర దాగి ఉందా అని అడుగుతున్నారు, దానికి ఏమంటారు? దానికే చెప్తాను, నేను దానికి కమెంట్ చేయలేనంటే. ఇప్పుడు ఈ రోజుకి నేను 7-8 ఇంటర్వ్యూలు ఇచ్చాను. ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఒక 9 ఇంటర్వ్యూలు ఇచ్చాను, 4 ఛానల్స్ ఇచ్చాను.
ఒక్కొక్క ఛానల్లో మీ వెనకాల లోకేష్ దాగున్నాడు దీనికి ఏమంటారు అన్నారు, ఒక ఛానల్లో మీ వెనకాల చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారంటారు, మీకే దానికి ఏముందంటారు, వైఎస్ఆర్సీపీ వెనకాల ఉన్నది మీ వెనకాల ఏమంటారు. ఇలా చెప్పుకుంటూ పోతుంటే లేదండి 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 లేదండి, నేను ఇప్పటిదాకా ఎవరికి లేదని ఉందని కూడా చెప్పట్లేదు. అది మన పని, మన వర్క్ చేసుకునే విధానం బట్టి వాళ్ళు రీచ్ అవ్వాలి. కానీ మీరు మీ క్రెడిబిలిటీని మీరే చెప్పుకోవడం కాదు, అది రిజల్ట్ చెప్పాలి. మీరు బిర్యానీ తిన్న తర్వాత మీకు తెలుస్తుంది చాలా బాగుందిరా, నెక్స్ట్ టైం బిర్యానీ అక్కడే ఆర్డర్ ఇవ్వాలని. వాడు సూపర్ బిర్యానీ అద్భుతం బిర్యానీ వాడు 100 చెప్పుకుంటాడు, ఇలాంటిది ఎక్కడ లేదని. నేను అలా చెప్పడం ఎందుకు, మీరు రిజల్ట్ మాట్లాడదు, మీరు చూడండి, రిపోర్ట్స్ చూడండి. నేషనల్ వైడ్గా ఏ బ్రాండ్ ఎవరు చేయనంత చేస్తుంది. ఎందుకంటే ఒకసారి మోసం చేయొచ్చు. ఫర్ సపోజ్ పారావీల్ కదా, మన బ్రాండ్ ఉంది కదా, ఏపీలో ఎక్కువ సేల్స్ అవుతాయని ఒకసారి చేయొచ్చు. రెండోసారి కావాలి కదా, సబ్స్క్రిప్షన్ వాడి కదా, వాడు ప్రతి 4 నెలలకి ఇక్కడ చూసుకోవాలని అనుకుంటాం కదా. ఒక్కసారి ఏదో ఒకటి చెప్పి రేటు 10 రూపాయలకే బిర్యానీ మిగతా అమ్మించేయచ్చు. మీరు నెక్స్ట్ టైం ఆర్డర్ ఇవ్వాలి, నెక్స్ట్ టైం రిపోర్ట్ కొనాలంటే ఎలా ఉంటుంది? ఆబ్వియస్లీ రిపోర్ట్ బాగుండాలి కదా. వ్యక్తుల మీద, పార్టీల మీద కాన్సన్ట్రేషన్ కూడా నియోజకవర్గం ఏం కోరుకుంటుంది, అక్కడ సమస్యలు ఏమున్నాయి, అక్కడ ఎమ్మెల్యే ఏం ప్రామిస్ చేశారు, అక్కడ ఎమ్మెల్యే అవైలబిలిటీ ఉంది, అక్కడ ఎమ్మెల్యే కరప్షన్స్ ఏం చేస్తున్నారు, ఈ మండలంలో ఈ విలేజ్లో మున్సిపాలిటీ ఇష్యూస్ ఏమున్నాయా, లేకపోతే ఇంకేం అడ్రస్ చేస్తే సాల్వ్ అవుతాయి, ఏ క్యాస్ట్ వాళ్ళు ఎలా కన్వర్ట్ అవుతున్నారు. ఈ విధంగా 360 డిగ్రీలు రెట్రోస్పెక్టివ్ చేసి ఒక నియోజకవర్గాన్ని పట్టుబట్టి దాదాపు 850 మంది ఫీల్డ్లో పనిచేస్తే, ఇక్కడ మీరు ఆఫీస్లో చూస్తున్న కనీసం 50 మంది ఇక్కడ దాని డేటా అనలైజ్ చేయడానికి తయారు చేస్తుంటే, ఇప్పటికీ అప్లికేషన్ మీద మేము వర్క్ చేసుకుంటా ఉంటే, ఇంత చేసుకునేదాన్ని లాంగ్ రన్ మీద నేషనల్ వైడ్గా 4000 నియోజకవర్గాలు ఒక 2-3 సంవత్సరాలు గోపి గారు టార్గెట్ చేస్తామని చెప్తున్నాను. కానీ అది ఒక వ్యక్తిలో చేస్తే అసలు అంత దూరం ఉండదు, లాంగ్ రన్ ఉండదు. ఇంకోటి సార్, సూపర్ 6 కూటమి ప్రభుత్వం అధికారంలో రాకముందు సూపర్ 6 అమలు చేస్తాం వచ్చిన సంవత్సరం అని చెప్పారు, ఇంతవాటికి అమలు చేయలేదు. సో మీ సర్వేలో, మీరు చేసిన సర్వేలో ఈ సూపర్ 6 మీద ఏమన్నా వచ్చిందా నెగిటివిటీ? సూపర్ 6 వర్సెస్ నవరత్నాలని ఏ పాయింట్ అయితే బాగుంటుందని, దానికి ఇప్పుడు ఒక్కొక్క స్కీమ్కి ఒక్కొక్క ఎమోషనల్ కనెక్షన్ ఉంటుందండి. ఇప్పుడు మనం పిల్లలు ఎడ్యుకేషన్ చదువుతున్నారు, వాళ్ళకి కావాల్సిన అమౌంట్ రాలేదనుకోండి, దానికి ఉన్న నెగిటివిటీ ఎక్కువ ఉంటుంది. బస్ ఫ్రీ అన్నారు, దానికి రాలేదనుకోండి, కంపేర్డ్ నెగిటివ్ తక్కువ ఉంటుంది. అంటే దానికోసమే వాళ్ళు వెయిట్ చేయట్లేదు కాబట్టి, మీ పని మీరు వెళ్తున్నారు కాబట్టి, దీనికోసం వెయిట్ చేస్తున్నప్పుడు పని ఎక్కువ ఉంటుంది. అలాగే పోలవరంలో ముంపు గ్రామాలు ఉన్నాయి, ఎప్పుడెప్పుడు అకౌంట్లో డబ్బులు పడతాయి, ఇల్లు ఖాళీ చేయాలి, రూల్ ఖాళీ చేయాలి, రేపు పొద్దున ముంపు గ్రామాలు ఉంటే అక్కడి నుంచి ఖాళీ చేయాల్సి వస్తుంది అనుకోండి, దాని నెగిటివిటీ పెరుగుతూ ఉంటుంది. ఎమ్మెల్యే అనుకోండి, ఎమ్మెల్యే అవైలబిలిటీ మీద ఎక్కువ నెగిటివిటీ ఉంది అనుకోండి, దాని మీద మీ ఇంపాక్ట్ ఆఫ్ ఓట్ బ్యాంకింగ్ ఎక్కువ ఉంటుంది. ఒక్కొక్క అంశం మీద ఆబ్వియస్గా ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా చేసాం. ఆంధ్రప్రదేశ్లో సంక్షేమ పథకాలకి అలవాటు పడిన ప్రజలు ఇప్పుడు డెవలప్మెంట్ని కోరుకుంటున్నారంటారా? ప్రజలు డే 1 నుంచి డెవలప్మెంట్ కోరుకుంటారండి. మీరు ఇస్తే తీసుకుంటారు, కానీ ఇది వద్దనరు. మీరు ఏమి ఇస్తారు? ఇప్పుడు మీరందరూ మన హైదరాబాద్లో ఉన్నటువంటి మీడియా పర్సన్స్ అందరికీ, ప్రతి ఒక్కరికి మన రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ ఎవ్రీ మంత్ 10,000 వేస్తారు. ఎందుకంటే మీడియా అనేది మీరే మెయిన్ లేదు కాబట్టి. ఎంతమంది మీడియా ప్రజలు వద్దంటారు 10,000ని? తీసుకుంటారు కదా అని చెప్పి దాన్ని బట్టి మీకు ట్యాక్సులు పెంచుతున్నాము లేకపోతే ఇంకోటి పెంచుతున్నాం అంటే యాక్సెప్ట్ చేస్తారా? చేయరు కదా. ఉద్యోగాలు అందరికీ పోతాయంటే ఒప్పుకోరు కదా, లేదా డిఎస్సీ ఇవ్వమంటే ఒప్పుకోరు కదా. సో ఆబ్వియస్లీ ఇస్తే తీసుకునే పథకాలు కొన్ని ఉంటాయి, కావాల్సిన పథకాలు కొన్ని ఉంటాయి. బస్సు ఫ్రీ ఇస్తే తీసుకునే పథకం, కావాలనుకునే పథకం కాకపోవచ్చు. అమ్మఒడి కోరుకునే పథకం, లేదా పెన్షన్ బాగా కోరుకునే పథకం. ఇలా ఒక్కొక్క దానికి డిగ్రీస్ ఉంటాయి. అంటే మీకు అర్థమయ్యే భాషలో కావాలంటే దానికి ఎమోషనల్ కనెక్షన్ ఎంత ఉంటుంది అనేది ఉంటుంది. మనం ప్రొఫైలింగ్ చేస్తాం, ఒక్కొక్క పథకానికి కావచ్చు, ఒక్కొక్క వ్యక్తికి కావచ్చు, ఒక్కొక్క శాంపుల్కి కావచ్చు. ఆ ప్రొఫైల్కి వెయిటేజ్ ఇస్తుంటాం. ఆ వెయిటేజ్ని బట్టి డ్యామేజ్ కంట్రోల్ ఎలా ఉంటుంది, లేదా ఎక్కువ డ్యామేజ్ ఎలా ఉంటుంది అనుకుంటాం. ఆబ్వియస్గా నవరత్నాలకి ఎంత వెయిటేజ్ ఉంటుంది ఒక్కొక్క పథకానికి, సూపర్ 6కి ఒక్కొక్క వెయిటేజ్ క్యాలిక్యులేట్ చేసుకుంటాం. ఆబ్వియస్గా ఇవన్నీ పథకాల మీద ఎక్కువ నెగిటివిటీ ఉంటుంది. సచివాలయ వ్యవస్థ బాగుందంటారా? ఇప్పుడు వచ్చిన వ్యవస్థ బాగుందంటారా? ఇప్పుడు సచివాలయం కాన్సెప్ట్ ఉందండి, ఇప్పుడు తీసేయలేదు. సచివాలయం స్టిల్ కంటిన్యూ అవుతుంది. బట్ సచివాలయం కాన్సెప్ట్కి 66% మంది సపోర్ట్ చేశారు. అప్పుడు ఇది ఇంకా కంటిన్యూ చేయాలి కదా, లాంగ్ టర్మ్గా చేస్తారు. చేయాలని ప్రజలు కోరుకుంటారు, చేస్తారా లేదని వాళ్ళ డిసిషన్.